కృష్ణ అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో 5వ స్కంధం 26వ అధ్యాయంలో ఉన్నాం. నిన్న మనం వివిధ లోకాలు, అలాగే శిక్షలు, ఏమేం కార్యాలు చేసినందుకు లేదా ఎటువంటి పాపాలు చేసినందుకు ఇప్పుడు మనం చూసుకున్నాం. మిగిలిన ఈరోజు చూసుకున్నాం. సో ఇతర భార్యలను, పిల్లలను లేదా ధనాన్ని అపహరించడం, వాళ్ళకి యమదూతలు ఆహారం లేకుండా, నీళ్ళు లేకుండా ఆకలితో అలుమతిస్తున్నప్పుడు స్పృహ కోల్పోవడం, ఒక వ్యక్తికి మోసం చేసి అతని భార్య భార్య పిల్లలను అనుభవించడం. సో వాళ్ళు ఆ, నరికిన చెట్లు కింద ఎట్లా వేర్ల దగ్గర నరుకుతారో, మొదల దగ్గర అట్లా వాళ్ళ కాళ్ళు నరుకుతారు. అంతకు ముందే అతని కళ్ళు పోయేలాగా అంత పెద్ద చాలా తీవ్రమైనటువంటి ఆ, అతను తీవ్రంగా కష్టపడేటట్టుగా చేసి ఆ షాక్ లో కళ్ళు కూడా పోతాయి అన్నమాట. సో ఆ చిత్తులో పెడతారని చెప్తున్నారు. అలాగే రౌరవ, ఎవరైతే స్వార్థం కోసం, కుటుంబం పోషించడం కోసం ఇతర జీవుల్ని హింసించడం, అట్లా ఇతరులను బాధ పెడుతూ కేవలం తన శరీరాన్ని మాత్రమే పోషించుకునేవాడు మహారౌరవ. తన నాలుక రుచి కోసం మరియు శరీరాన్ని పెంచుకోవడం కోసం ఇట్లా పక్షుల్ని, జంతువుల్ని తాను అనుభవించేవాడు కుంభీపాకం. సో బ్రాహ్మణ్ణి చంపడం అనే రాగి రేకు మీద అతన్ని అంటే ఒక జంతువుకి ఎన్ని వెంట్రుకలు ఉంటాయో చర్మం పైన ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు అతను పడుకుంటూ, కూర్చుంటూ, నిలబడుతూ, పరిగెడుతూ అతను శిక్ష అనుభవిస్తాడు. ఎందుకంటే బ్రాహ్మణ్ణి చంపడం ఆ, బ్రహ్మ మహాపాతకం. కానీ మనం తులసి మహారాణి చుట్టూ మనం తిరిగితే అంత బ్రహ్మ మహాపాతకం కూడా ఇక్కడికి వెళ్ళిపోద్దాం. ఇంకా అంటే ప్రభుపాదుల వారు చూడండి, మనలాంటి వాళ్ళకి ఆయన ఎట్లాంటి ఒక ప్యాటర్న్ డిజైన్ చేసి పెట్టాడు. మనకి ఆ నాలెడ్జ్ కూడా, మన తెలివి కూడా ఆ స్థాయిలో మనం ఆలోచించాలి అసలు. కానీ మనం ఏమి ఆశించకుండా మనం రోజు తులసి మారాన్ని చుట్టూ మనం తిరగడం వల్ల ఆ బెనిఫిట్ ఏ స్థాయిలో మనం పొందుతున్నాం, అది ప్రతి సామాన్యుడికి కూడా అందేలాగా ఆచార్యులు చూడండి వాళ్ళు ఎంత డిజైన్ చేశారు. సో అంతకుముందు మనకి ఇంత ఐడియా లేదు. తులసి మారండి ఎవరో కొంతమందికి మాత్రం ఇంట్లో కూర్చొని పూజించేవాళ్ళు, కానీ ప్రదక్షిణ చేస్తే వచ్చేటువంటి ఫలితాన్ని సో ఆచార్యులు నిజంగా ఎంత దయమైనంటే, వాళ్ళేమో కఠినంగా వాళ్ళన్నీ పాటించారు. కానీ మనకేమో చాలా సింపుల్ గా అందేలాగా వాళ్ళు తెలివిగా ఆలోచించి మనకి చాలా సులభంగా ఫలితాన్ని అందేలాగా వాళ్ళు మనకి చేస్తున్నారు. సో అశాస్త్రీయంగా అనుసరించిన పద్ధతుల్ని ఆపద్ధర్మ పరిస్థితులు కాకుండా సాధారణంగా కూడా అశాస్త్రీయంగా ఉన్నవాడికి అసిపత్రవన, తాటి చెట్టు ఆకులు కత్తుల్లాగా ఉంటాయి. రాజు గాని, ప్రభుత్వ ప్రతినిధి గాని అమాయకుడి దగ్గర పీడిస్తే గనక, లేదా శిక్ష అన్యాయంగా వేపిస్తే, సో ఒక సోకరముక, సో అతిథులు, వృద్ధులు, పిల్లలతో పంచుకోకుండా తినడం, క్రిమి భోజనం, అవసరం లేనప్పుడు బ్రాహ్మణుడు నుండి కానీ లేదా ఇతరుల నుండి రత్నాలను మరియు బంగారాన్ని దోచుకోవడం, సందాంశ, విచక్షణ కలిగిన మానవుడు విచక్షణ లేని అల్పమైన ప్రాణులను చంపినా లేదా హింసించిన అంధకోపం, జంతువులా బాధపడే చీకటి ప్రదేశం, పరస్త్రీ లేదా పరపురుషులతో సంబంధం కలిగి ఉండడం, సప్తసూర్ని, విచక్షణ లేకుండా జంతువుతో కామవాంఛలు తీర్చుకోవడం, వజ్రకంటక, సల్మాలి, ఒక చెట్టు పైకి ఎక్కించి కిందకి లాగుతారు. ఆ లాగే క్రమంలో శరీరం ముక్కలు అంటే బూరుగా చెట్టు పైకి ముళ్ళున్న పాపులను ముళ్ళున్న బూరుగా చెట్టు పైకి ఎక్కించి సో కిందకి లాగుతారు. బాధితమైన కుటుంబంలో పుట్టి కూడా తన వైదిక నియమాలని, ధర్మపరమైన వాటిని నివారించడం, అయితే వాటిని పాటించకుండా ఉండడం. అంటే బాధ్యతమైనటువంటి కుటుంబాల్లో, అంటే మంచి బ్రాహ్మణ కుటుంబంలో, క్షత్రియుల కుటుంబంలో, సో వైశ్యుల కుటుంబంలో అంత ఇదిగా పుట్టి కూడా వాళ్ళు ఆ ధర్మాల్ని, ఆ నియమాలను పాటించకపోతే వైతరిని నది
సో ఇంక ఈ రోజు నుంచి ఇదన్నమాట. సో శూద్ర స్త్రీల భర్తలుగా ఉంటూ జంతువుల వలె ప్రవర్తిస్తూ మంచి ప్రవర్తన, శుభ్రత నియమాలు లేకుండా జీవించడం. సో ఇలా ఎల్లగా ఎవరైతే అంటే శూద్ర స్త్రీల భర్తలుగా ఉంటూ అంటే భర్తలు అనేవాళ్ళు లేదా మగవాళ్ళు, పురుషులు, వాళ్ళు ఏ కులంలో పుట్టినా సరే లేదా ఏ ఏ వర్ణంలో వాళ్ళు పుట్టినా సరే వాళ్ళు హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తేనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ వాళ్ళ భార్యలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. ఇక్కడ శూద్ర అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనం చెప్పే ఈ రోజు మనం మాట్లాడుకునే ఈ స్టాండర్డ్ కాదు శూద్ర. శూద్ర అంటే చాలా నీట్ గా, చాలా శుభ్రంగా, దాంట్లో ఎటువంటి ఇది ఉండదు మన స్టాండర్డ్స్ లో. కాకపోతే వాళ్ళ యొక్క స్వభావం ఏంటంటే వాళ్ళు చేతి పనులు, అంటే వాళ్ళకి చేతి పనుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట, వాళ్ళకి ఇష్టం. అవి చేయడంలో వాళ్ళు ఎంతో ఎక్స్పర్ట్స్ అన్నమాట. ప్లస్ దాంట్లో వాళ్ళు దాన్ని ఎంతో ఇష్టంగాను ఎంతో ఆనందంగా అనిపిస్తుంది వాళ్ళకి. అది స్వభావం. శూద్ర అంటే చేతి పనుల మీద ఎక్కువ ఎక్స్పర్ట్ గా ఉంటూ దాంట్లో వాళ్ళు ఎంతో ఆనందం పొందేవాళ్ళు. కానీ పాటించే నియమాల్లో కానీ ఉండేటువంటి ఆ, వాళ్ళు వాళ్ళ ఆ, వాళ్ళ దేహ పోషణ కానీ వాళ్ళని చూసే విధానంలో శుభ్రత ఉంటుంది కూడా వాళ్ళకి. శుభ్రంగా ఉంటారు, నీట్ గా ఉంటారు, అన్ని అంటే మంచి ప్రవర్తనతో ఉంటారు. మంచి ప్రవర్తన నేర్పిస్తారు వాళ్ళ కింద వాళ్ళకి, వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న మనకున్న సోషల్ స్టాండర్డ్స్ లో మనం శూద్ర అంటే వీడికి అసలు ఏ శుభ్రత లేదని. యాక్చువల్ గా ఆ, శాస్త్రం ప్రకారంగా ఆ శుభ్రత లేని వాళ్ళు అయితే వాళ్ళని చండాలులు అంటారు వాళ్ళు. ఎందుకంటే చూడ కనబడడానికి మనిషిలాగా ఉన్నాడు కానీ అతను స్నానం చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతూ ఎట్లా పడతాడు అని అనుకోండి, అప్పుడు అతన్ని చండాలుడు అంటారు. శూద్ర అంటే అన్ని నియమాలు పాటిస్తారు, ఏకాదశులు ఉంటారు, భగవన్నామం చేసుకుంటారు, వాళ్ళు భాగవతం వింటారు, కానీ వాళ్ళకి చెప్పడం తెలియదు, దాన్ని అర్థం చేసుకొని వివరించడం తెలియదు. కానీ అర్థం చేసుకొని దాన్ని దాన్ని తనకు తాను పాటించగలుగుతాడే కానీ తను వేరే వాళ్ళకి చెప్పలేడు. అంటే తనకున్న స్వభావం అది. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే శూద్రశీల భర్తలుగా ఉంటూ అంటే భర్తలు చెప్పాం కదా, ఎవరైనా సరే స్టాండర్డే అది. అలా ఉంటూ వాళ్ళు మరి కానీ ప్రవర్తించేదేమో జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. శుభ్రత లేకుండా, నియమాలు అంటే శూద్రులుగా పుట్టిన వాళ్ళంతా వాళ్ళు కూడా మెయింటైన్ చేయాలి. వాళ్ళు కూడా మంచి ప్రవర్తన, శుభ్రత, నియమాలు అన్నీ ఉండాలి. సో లేకుండా జీవిస్తే పుయోధ, అసహ్యకరమైన సముద్రం. వీరు చీము, మలమూత్రాలు, శ్లేష్మం వంటి అసహ్యకరమైన పదార్థాలతో నిండిన సముద్రంలో పడతారు. వాటినే తినవలసి వస్తుంది. ఆ, కానీ జన్మతః కలియుగల మాత్రం అందరూ మెంటాలిటీ శూద్ర మెంటాలిటీనా. ఎందుకంటే ఇక్కడ నిజంగా బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేసుకునేంత కెపాసిటీ ఇప్పుడు ఎవరికి లేదు. 98%. అందరూ ఇప్పుడు చూడండి, బ్రాహ్మణులైన క్షత్రియ వైశ్యుడు మన కులాలు చెప్తున్నా కానీ అన్ని కులాలు ఇప్పుడు దేని మీద పడి ఉన్నాయి, ఓన్లీ తినడానికే పడి ఉన్నాయి అంతే. అన్నీ కూడా కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు? తినాలి, నిద్రపోవాలి, మంచిగా ఏదో ఏదో జీవితం గడిపేయాలి అంటే ఆ మెంటాలిటీ ఉంది అని అంటే ఆల్మోస్ట్ శాస్త్రం ప్రకారంగా ఇదంతా శూద్ర మెంటాలిటీ అండి. ఈ నుంచి బయటపడాలనుకుంటున్నాను, ఇక్కడ నుంచి వద్దు, ఇంక జన్మ మృత్యు జరావ్యాధి నుంచి నేను బయటపడాలా, ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా కేవలం అశాశ్వతమైంది, తాత్కాలికమైంది అని అలా అర్థం చేసుకొని భగవన్నామం చేసేవాళ్ళు, భగవద్గీత భాగవతం ప్రకారంగా వాళ్ళు ఇది బ్రాహ్మణ క్వాలిటీ. ఇట్లా బ్రాహ్మణ క్వాలిటీలో ఉండేవాళ్ళు రేర్ అన్నమాట. మొత్తం ప్రపంచం మీద ఈ ఈ విధంగా జన్మతః అందరు శూద్ర సంభవ, అందరూ శూద్రులే జన్మతః. కానీ ఆ కాలక్రమంలో తల్లిదండ్రులు, గురువులు వాళ్ళని మలిచే క్రమంలో సో ఎవరైతే ఆ స్టాండర్డ్స్కి వస్తారో, జీవితాలని భగవంతుడి కోసం ఆలోచిస్తూ
ఆయన చెప్పిన నియమాల ప్రకారం అయితే అంటే వాళ్ళు బ్రాహ్మణ క్వాలిటీకి వచ్చేసారు అనమాట. పుట్టడం శూద్రగా క్వాలిటీస్ లో పుట్టచ్చు, కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఎదగడానికి ప్రయత్నించినప్పుడు అంత బ్రాహ్మణ క్వాలిటీ అంటారు. అందుకే ప్రోభా అంటారు, ఐ వాంట్ టు మేక్ బ్రాహ్మణాస్ అంటాడు. ఇక్కడ నేను బ్రాహ్మణులు తయారు చేయాలనుకుంటున్నాను అంటాడు. సో కాబట్టి ఇప్పుడు కానీ ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారంగా చూసుకుంటే ఈవెన్ బ్రాహ్మణ వృత్తి చేసే వాళ్ళు కూడా సో జీతాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఆ జీతాలు వస్తే నా జీవితం మా కుటుంబం గడుస్తుంది అన్న మెంటాలిటీకి వచ్చేసారు. వాళ్ళుగా బ్రాహ్మణ అంటే ఎవరి దగ్గర రూపాయి కూడా ఆశించడం, భగవంతుడి దయ ఉంటే వస్తే వస్తుంది, లేకపోతే నేను పస్తుంటాను అన్నది. అది వాళ్ళ స్టాండర్డ్స్ అన్నమాట, హయ్యర్ స్టాండర్డ్స్. అందుకే ఇక్కడ ఆ, అందరూ కూడా జన్మత శూద్ర సంభవ. ఇక్కడ కలియుగంలో, ముఖ్యంగా కలియుగంలో మాక్సిమం స్టాండర్డ్స్ 98% శూద్ర స్టాండర్డ్సే ఉంటాయి. సో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అన్నమాట, 1%. అది కూడా ఒక సాంప్రదాయంలోకి వచ్చి ఒక కొన్ని కొన్ని పద్ధతుల్లో జీవించే వాళ్ళు 2% కూడా ఉండరు అన్నమాట ప్రపంచం అంతా కూడా. కాబట్టి ఎవరైనా సరే ఆ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి. అదో కాబట్టి అందరూ ఇదంతా ఒక రాత్రి జరిగే పని కాదు. స్లోగా స్లోగా ఆ, మన చుట్టూ భక్తుల సాంగత్యంలోకి వచ్చి నెమ్మదిగా ఆ యొక్క స్టాండర్డ్స్ కి రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఉన్నత వర్గాల వారు వినోదం కోసం కుక్కలు లేదా గాడిదలతో వేటాడి జంతువుల్ని అనవసరంగా చంపడం, ప్రాణరోధ బాణాలు, యమదూతలు వీరిని లక్ష్యంగా చేసుకొని బాణాలతో కొట్టి హింసిస్తారు. ఇప్పుడు చూస్తాం కదా, చాలా మంది సరదా కోసం తీసుకొని వెళ్ళి ఆ జంతువుల్ని హింసించి వాటిని వేటాడి వేటాడి చంపుతుంటారు. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఆ, ఆ, క్షత్రియ ధర్మాన్ని పాటించే వాళ్ళు చేసేది పాపం కాదు. కానీ మన క్షత్రియ ధర్మాన్ని పాటించని వాళ్ళు లేదా దాంతో అటువంటి బాధ్యత లేని వాళ్ళు ఎవరైనా సరే సరదా కోసం తీసుకొని వెళ్ళి ఆ, వాళ్ళని జంతువుల్ని చంపి అక్కడ ఆనందం పొందే వాళ్ళకి చూడండి, బాణాలతో కొట్టి హింసిస్తారండి. వినోదం కోసం వాళ్ళు చేసేది. సో వాస్తవానికి మనకి ఎవరి మీద మనకి హక్కు లేదన్నమాట. వాటిని సృష్టించే హక్కు మనకి లేనప్పుడు వాటిని చంపే హక్కు కూడా మనకి ఉండవు. కేవలం కీర్తి ప్రతిష్టల కోసం జంతువుల్ని బలి ఇవ్వడం విశాసన, నొప్పి మరియు మరణం. యమదూతలు వీరికి అంతులేని నొప్పిని కలిగిస్తూ చంపేస్తారు. సో విశాసన అంటే కీర్తి ప్రతిష్టల కోసం అంటే అంటే ఇప్పుడు చూసారా, ఆ, మా మా అబ్బాయి పెళ్లి జరిగింది లేదా మా అమ్మాయి పెళ్లి జరిగింది, మీ అందరి పిలిచి మేము భోజనాలు పెట్టిస్తాము, కనీసం 4 ఏట్లైనా పడాల్సిందే. ఎందుకంటే దర్పం చూపించడం అన్నమాట. ఆ, పోయినసారి వాళ్ళ పెళ్లిలో ఎన్ని చేశారా, ఈసారి మన పెళ్లిలో ఇంకెన్ని చేయాలో చూడండి. పోయినసారి అది ఆ, ఇది ఒక మంచి సంఘటన జరిగింది, దానికి వాళ్ళు చూడు వాళ్ళు 10 వేసారంట వాళ్ళు, 10 గొర్రెలు చంపారంట వాళ్ళు. లేకపోతే అమ్మవార్లకి బలిచ్చే క్రమంలో ఇంకా ఓ పోటీ తత్వం పెట్టుకొని మీరెంత మేమెంత అనే పాయింట్లో అంటే కీర్తి ప్రతిష్టల కోసం అంత అంతులేని నొప్పిని కలిగిస్తారు. ఒక మూర్ఖపు ద్విజుడు, వేరే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడు కామవాంఛతో తన భార్యను వీర్యం తాగమని బలవంతం చేయడం. మూర్ఖపు అంటే వీళ్ళు పేరుకు మాత్రమే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అన్నమాట. అంటే అందుకని మూర్ఖపు అనే పాయింట్ వాడేవాడు ఇక్కడ. కామాంచ్తో తన భార్యను వీర్యం తాగమని చెప్పి బలవంతం చేశాడు. లాలాభక్ష, వీర్యపు నది, వీడు వీర్యంతో నిండిన నదిలో పడతాడు, దానినే తాగవలసి వస్తుంది. సో ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉన్నప్పుడు ఎవరు ఏ విధంగా పక్కన వాళ్ళని, తన తోటిగా ఉండే వాళ్ళని ఏ రకంగా హింసిస్తాడో వాళ్ళకి ఆ విధమైనటువంటి శిక్ష తప్పదు. అది తర్వాత కొనసాగింపుగా మళ్ళీ మనం ఆ పాపాల అకౌంట్ స్టాక్ ఉంది కదా, అప్రారబ్ధ కర్మ లేదా సంచిత కర్మ అంటాం. స్టాక్ చాలా ఉన్నాయన్నమాట.
అదే స్టాక్ మళ్ళీ మన ఏడుకొచ్చి మనం దాన్ని అనుభవిస్తుంటే మనం అప్పుడేమో మనం అన్యాయం అంటున్నాం దాన్ని. ఎందుకంటే మనం చేసిన మనకు గుర్తు లేదు. ఎట్లయితే మనం ఒక జైలుకి వెళ్ళినప్పుడు ఆ, అక్కడ రకరకాల సెల్స్ ఉన్నప్పుడు, ఏ క్లాస్ సెల్, బి క్లాస్ సెల్, సి క్లాస్ సెల్ ఉన్నప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈ పలానా ఈ సెల్లో ఉన్నాడంటే వాడు చేసిన తప్పుకి వీడు వచ్చాడు, కాకపోతే ఈ జన్మలో కాబట్టి మనకు గుర్తుంది. లేకపోతే పలానా కుటుంబంలో పలానా అలవాటులతో లేదా పలానా ఇబ్బందులతో మనం పుడుతున్నాము అని అంటే దాని అర్థం బ్యాక్గ్రౌండ్ లేదా ఉంటేనే ఇటు వస్తాం మనం. పైగా దాన్ని మళ్ళీ మనం స్వీకరించి దాన్ని అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండకపోగా మళ్ళీ మనం ఎదురుదాడి చేస్తాం. మళ్ళీ మనం వాళ్ళ మీద ఎదురుదాడి చేయడమే కాకుండా మళ్ళీ భగవంతుని నిందిస్తాం. మళ్ళీ ఇది మళ్ళీ మళ్ళీ ఇంకో కర్మ మళ్ళీ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకో కర్మకు మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ మళ్ళీ కొత్త మళ్ళీ ఇంకో అట్లా మనం ఎట్లా మనం ఇది ఇవి అనుభవించేటప్పుడు మళ్ళీ మనం దీనికి కారణమైన వాడు వాళ్ళని మళ్ళీ మనం తిట్టుకొని వాళ్ళు ఎదురుస్తే వాళ్ళని నానా నానా రకాలుగా వాళ్ళని తిట్టి లేదా వాళ్ళని హింసించామనుకోండి. ఇప్పుడు దాకా ఆ ఆ పాపానికి ఇప్పుడు నేను నాకు ఈ పొజిషన్ వస్తే మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ వీళ్ళు తిట్టిన ప్రతి దాన్ని, వాళ్ళు హింసించిన దాన్ని మళ్ళీ కొత్త మళ్ళీ మళ్ళీ విత్తనాలు వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఈ విత్తనాలు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మళ్ళీ వస్తాయి. ఎప్పుడో ఒక 10 జన్మల, 50 జన్మల, 100 జన్మల తర్వాత ఖచ్చితంగా మనకే వస్తాయి మళ్ళీ తిరిగి. లేదా మనం దేంతో మనం ఇబ్బంది పెడుతున్నాం పక్కన వాళ్ళని, మరి దాని అటువంటి రకంగా శిక్ష పడుతుంది. అతను వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ స్వభావంతో మళ్ళీ పుడతాం మళ్ళీ మనం. అప్పుడు నిజంగా ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ మనం చేస్తుంటే ఈరోజు మనం అంత దారుణమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం మనం ఇప్పుడు. దొంగతనము, నిప్పు పెట్టడము, అగ్ని ప్రమాదాలు, విషం పెట్టడం లేదా ప్రజలను దోచుకునే ప్రభుత్వ అధికారి, వ్యాపారి కావడం, శరమే శరమేయాదన 720 కుక్కలంట, వజ్రాల వంటి పళ్ళు ఉన్న 720 క్రూరమైన కుక్కలను వీరిని పీక్కు తింటాయి. వేరే వాళ్ళ ఇళ్ళలో నిప్పు పెట్టడం, విషం పెట్టి వాళ్ళని చంపాలనుకోవడం, ప్రజలను దోచుకునే ప్రభుత్వ అధికారి, వ్యాపారి కావడం. ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా ఆ, అర్జునుడు ఎదురుగా ఉన్నటువంటి కౌరవులు నా బంధువులు, దాంట్లో ముఖ్యంగా ఆ, ఉమ్, ద్రోణాచార్యులు, తర్వాత భీష్ముడు వీళ్ళు ఉన్నప్పుడు, అయ్యో వీళ్ళు తన బంధుత్వం వాళ్ళకి తనకు గుర్తొచ్చినప్పుడు తన బంధువుల్ని నేను ఎట్లా చంపుకునేది, నేను ఏం చేసే, నేను ఎలా వాళ్ళని నేను చంపడం నా వల్ల అవుతుందా అని చెప్పేసి ఎంతో ఇదవుతున్నప్పుడు ప్రభుపాదులు రాస్తారన్నమాట. వాళ్ళని చంపడం వల్ల ఎటువంటి పాపం ఏమి లేదు, వాళ్ళని చంపడం వల్ల. అందుకే కృష్ణుడు చంపమంటున్నాడు. ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో మనం చంపొచ్చు అని అంటే అది అక్కడ ఇతర భార్యల్ని తీసుకువెళ్ళడము, ఇతర ఇళ్ళకి నిప్పు పెట్టడము, విషం పెట్టడము, ఓకేనా, ఇతరుల స్థలాల్ని దోచుకోవడము, ఇట్లా 6 రకాలటువంటి నేరాలు ప్రభుపాద వారి భాష రాశారు అనమాట. ఇలాగాని ఎవరైనా మనకి చేస్తే ఇది ఇది న్యాయం, ఇది ఇది చేసిందని నిరూపించడం సంగతి అంటే నిజంగానే ఇతను దోచుకున్నాడనో లేదా నిజంగా ఇతను విషం పెట్టి చంపాలన్నాడు కానీ నిరూపించబడితే, లేదా ఇలా చేశాడని చెప్పేసి మన గురువు దగ్గరికి వెళ్ళి మనం చెప్పామనుకోండి, ఇప్పుడు గురువు అని చెప్పాడు వాడిని చంపేశాడు అంటే అలాంటి పరిస్థితుల్లో చంపితే ఆ వ్యక్తికి ఎటువంటి శిక్ష పడదు అనమాట. పైగా అతను ధర్మాన్ని కాపాడిన వాడు అవుతాడు. సో ఇప్పుడు అర్జునుడు వాళ్ళని చంపినా కూడా ఎటువంటి పాపం, కానీ అతను అనుకున్నాడు నేను పాపం చేస్తానేమో, నేను పాపానికి గురవుతానేమో, ఎందుకంటే నా సొంత వాళ్ళని అయిన వాళ్ళని నేను చంపుకుంటే రేపు నాకు ఆ శిక్ష నాకు పడుతుందేమో అని. అయితే భీష్ముడు, ద్రోణాచార్యులు అటువైపు ఉన్నారు కదా, ఎవరు ఈ ఇటువంటి 6 పనులు చేసిన వాళ్ళని. ఉదాహరణకి కౌరవులు వాళ్ళ ఇల్లుని నిప్పబెట్టారు, ఆ, వాళ్ళ సర్వస్వాన్ని తప్పుడు విధానంలో వాళ్ళు మోసం చేసి వాళ్ళ ధనమంతా దోచుకునేశారు, వాళ్ళ ఐశ్వర్యం అంతా. అదో వాళ్ళు భీముడికి వాళ్ళు విషం పెట్టి చంపాలనుకున్నారు.
ఆ, వాళ్ళ రాజ్యాన్ని వెళ్ళి తిరిగిస్తానన్న వాళ్ళు తిరిగి ఇవ్వకుండా మొత్తాన్ని వాళ్ళు కబ్జా చేసి పడేశారు. కాబట్టి వాళ్ళు చంపడంలో ఎటువంటి పాపం మనకి రాదు అని అని ప్రభుపాదుల వారు చెప్తారు అనమాట. ఈ 6 రకాలటువంటి పాపాలు ఎవరు చేసినా మనం వాళ్ళని చంపినా కూడా మనకి ఎటువంటి పాపము మనకి అంటదు. అయితే ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి మన ఇండియాలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకంటూ ఒక శిక్షా స్మృతి ఒకటి ఉంది కాబట్టి మనం చంపామనుకోండి వెంటనే తీసుకెళ్లి జైల్లో వేస్తారు. తర్వాత నిరూపించబడాలి, అది నా యొక్క ఆత్మరక్షణ కోసం నేను చంపాను లేకపోతే నేను ఏదో చేశానంటే దాని తర్వాత విడుదల అవుతాం మనం. కానీ పాత రోజుల్లో అట్లా కాదు, అంటే అట్లీస్ట్ మహాభారతం టైంలో అట్లా కాదు. ఈ 6 పనుల నిమగ్నం అయిన నువ్వు చంపినా కూడా నీకు ఎటువంటి శిక్ష, నీకు ఎటువంటి ఇది ఇక్కడ పడదు అక్కడ పడదు. ఏది పైలోకాలు అంటే దొంగతనం చేయడం, నిప్పు పెట్టడం, విషం పెట్టడం అనేది నిజంగా చాలా చాలా భయంకరమైనటువంటి పాపాలు అన్నమాట ఇవి. వాటిని అలా చేసిన వాళ్ళని మనం చంపినా కూడా మన అకౌంట్లో ఏ అకౌంట్ పడదు, పాపాల అకౌంట్ ఏం పడదు. అబద్ధం చెప్పడం లేదా వ్యాపార లావాదేవీల్లో, దాన ధర్మాల్లో తప్పుడు సాక్ష్యం ఇవ్వడం ఆ, అవీచిమత్, అలలు లేదా నీరు లేని చోట, సో అటువంటి చోట పుడతారంట వాళ్ళు. ఏదది 100 యోజనాలు ఎత్తున్న పర్వతం నుండి రాయి వలె ఉండే నేల మీదకు మాటి మాటికి తలకిందులుగా విసిరివేయబడతారు. చనిపోకుండానే ఈ యాతన అనుభవిస్తారు. 100 యోజనాలంటే 100 × 8, 800 మైళ్ళు పైన. 800 మైళ్ళు అంటే 7 నుంచి మనం ఇంచుమించు 800 మైళ్ళు అంటే ఇంటూ 1.5 కిలోమీటర్లు. మరి ఇంకా అది ఎంత ఎత్తు ఉండాలి, ఆ నుంచి తలకిందులుగా విసిరేస్తారు అంత కిందకి. అది కింద ఇసిరి వేయినప్పుడు కింద పడతారు కానీ చనిపోరు, యాతన అనుభవిస్తారు. ఆల్రెడీ మన శరీరం కూడా ఉంది, దానికి వేరెట్లు అనుభవిస్తారు మళ్ళీ అప్పుడు దానికి. ఇంకా ఏమంటున్నారు, బ్రాహ్మణుడు లేదా వ్రత దీక్షలో ఉన్నవారు మద్యం సేవించడం, క్షత్రియుడు లేదా వైశ్యుడు భ్రమతో సోమరసాన్ని సేవించడం. సో వీళ్ళు కానీ మద్యం తాగడం లేకపోతే మత్తు పదార్థాలు సేవించడం అయితే అయహ్పాన, వేడి చేసిన కరిగిన ఇనుమును తాగించడం. అంటే మత్తు పానీయాలు తీసుకుంటే బాగా ఎర్రగా వేడిగా ఉన్న ఇనుము కరగబెట్టి ఆ కరగబెట్టిన ఆ ఇనుముని నోట్లో పోస్తారు అన్నమాట. యమదూతలు వారి రొమ్ముపై నిలబడి కరిగిన ఎర్రటి వేడి ఇనుముని నోట్లో పోస్తారు. ఇప్పుడేమో జస్ట్ 5 నిమిషాల సుఖం కోసం తాగుతున్నారు. అదేముంది, అది కూడా మంచిదే, అది కూడా కరెక్టే, అది కూడా ఒక సోషల్ స్టేటస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అది తాగకపోతే వీడు చెడిపోయినవాడు అన్నట్టుగా అనమాట, వీడు పాపాత్ముడు అన్నట్టుగా ఉన్నారు. ప్రతి ఫంక్షన్ లో అది అది చిన్నది పెద్దది, అవసరమా లేదా, అవసరం ఉంది, అస్సలు ఏమీ లేదన్నమాట. కూల్ డ్రింక్ లాగా అయిపోయింది అది కూడా. ఇంకోటి కూడా మనం ఆలోచిస్తే కనుక ఏ గవర్నమెంట్ లో ఉన్న అధికారులు లేకపోతే గవర్నమెంట్ లో ఉన్న అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ సామ్రాజ్యంలో ఈ 4 జరగకూడదు. మద్యం పోకూడదు, మాంసం రాకూడదు, వ్యభిచారం జూదం జరగకూడదు. ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళ కొలువులో జరిగింది అనుకోండి, ఈ 4 జరిగితే దాంట్లో 1/6 పాపం ఆ వ్యక్తి అనుభవించాలి, ఎవరైతే సీఎం పిఎం ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే ఈ 4 ఉండడం వల్ల ప్రజలు వాళ్ళు వాళ్ళ కుటుంబాలను నాశనం చేసిన వాళ్ళు అవుతున్నారు, వాళ్ళ జీవితాలని చిన్న భిన్నం చేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థే ఈ సారాయి నుంచి వస్తుంది. ఆ సారాయి నుంచి, ఈ దుకాణాల నుంచి వచ్చిన ఈ డబ్బులే మళ్ళీ జనాలకు పంచుతున్నారు ఫ్రీగా, పెన్షన్లు గిన్షన్లు అన్ని కూడా. అంటే ఇవి చూడండి, ఈ పాపపు డబ్బు ఆడుకొచ్చి ఆ పాపపు డబ్బులో నుంచి మళ్ళీ మనం మన సరుకులు తెచ్చుకుంటున్నాం, ఇప్పుడు కూరగాయలు కొంటున్నాం. ఇప్పుడు
వచ్చిన డబ్బులు సోర్స్ ఎక్కడి నుంచి? ఓకేనా, కొంతమంది జీవితాలు పణంగా పడి ఆ పాపపు డబ్బు ఇటు వచ్చి ఆ డబ్బు మార్కెట్లో చలామణి అవుతా ఉంది. ఆ మార్కెట్లో చలామణి డబ్బుతో మన వస్తువులు కొంటున్నాం. ఆ వస్తువులు కొన్న దాంట్లో మనం వండుకొని మనం తిన్నట్లయితే ఆ చైతన్యం మళ్ళీ మనలోకి వెళ్తుంది. అందుకే మనం నైవేద్యం పెట్టుకొని తినాలి. మనం ఏది తాగినా, నీళ్లు తాగినా, లేకపోతే మనం ఇంకేదైనా మన పలహారాలు చేసుకున్నా సరే, ఇంకేది చేసుకున్నా సరే, మనం ఎరగడ్డ తెల్లగడ్డ లేకుండా తీసుకొని వెళ్ళి భగవంతుడికి నైవేద్యం పెట్టి భగవంతుడికి చేసుకుంటే, అది తీసుకుంటే మనకి ఏ పాపము అంటుకోదు. ఎందుకంటే ఇక్కడ చలామణి అయ్యే డబ్బులంతా కూడా పాపపు డబ్బే, చలామణి అంతా కూడా. ఓకేనా, మనం అనుకుంటున్నాం ఏముంది లేదంతా. ఓకేనా, ఆ, అంతా డబ్బులే, అంతా ఆహారమే, అంతా మావులే అని అనుకున్నారు అనుకోండి, మనకి తెలియకుండా దాని ప్రభావం మనలోకి వెళ్తుంది. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు నెక్స్ట్? ఎందుకంటే ఆ యొక్క ఆలోచన లోపలికి వచ్చాయి అనుకోండి, ఇంకా ప్రజలకు కూడా పాపపు సంస్కారాలు అంటే పాపపు ఆలోచనలు వస్తాయి. మనం ఏది తింటామో అది అవుతాం మనం. మనకి పాపపు ఆలోచనలు వస్తాయి. అందుకే గతంలో ధర్మంగా సంపాదించిన డబ్బులతో ధర్మ అర్థ కామ మోక్ష, ధర్మంగా సంపాదించిన డబ్బులతో ధర్మంగా ఉన్న ఉన్న ధర్మంగా మనం చేసే వ్యాపారాలు, ఉద్యోగాలు, లేదా ఏదైనా సరే వృత్తులు ధర్మంగా మనం చేసినప్పుడు అర్థం వస్తుంది. అర్థం అంటే ఏంటి? డబ్బులు. ఆ డబ్బులతో కామం అంటే మనం అనుభవించడం. ఓకేనా? అది ఇల్లు కొనుక్కుంటారా, బంగారు కొనుక్కుంటారా, లేకపోతే బట్టలు కొనుక్కుంటారా, లేకపోతే కార్లు కొనుక్కుంటారా, ఎనీథింగ్ ఓకే. సో ధర్మంగా ఉంటూ సంపాదించిన డబ్బులతో మనం గాని మన కోరికలు తీర్చుకున్నట్టుగా అయితే ఒకానొక రోజు ఆ కోరికలు మనకి విరక్తి పుట్టి మనకి మోక్షంకి వెళ్ళాలని ఆలోచనలు వస్తాయి. ఎందుకని? ధర్మంగా మనం జీవించి ధర్మంగా ఉంటూ మనం సంపాదించుకున్న డబ్బులతో మనం ఏదైనా మనం కొనుక్కున్నా, మనం ఏదైనా అనుభవించినా తప్పేం లేదు. కొన్ని రోజుల తర్వాత ఇది ధర్మంగా సంపాదించిన డబ్బులు కదా, దాన్ని అనుభవించాలనుకున్నప్పుడు ఏదో ఒక రోజు మనకి ఏమనిపిస్తుంది అంటే మనకి విరక్తి పుడుతుంది అనమాట. విరక్తి పుట్టి మనకి ఏమనిపిస్తుంది? మోక్షంకి వెళ్ళాలనే కోరికలు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అధర్మంగా వచ్చినటువంటి డబ్బులతో అంటే మనం అధర్మంగా చేస్తున్నామని కాదు, బయట సర్క్యులేషన్ లో ఉన్న డబ్బులు అధర్మంగా ఉన్నాయి. సో ఆ డబ్బులతో వచ్చినటువంటి ఆ ఆ అధర్మంతో వచ్చినటువంటి డబ్బులతో మనం కామం అంటే ఏదైనా మనం కొనుక్కొని అనుభవించాలనుకుంటే మనకి మోక్షపు ఆలోచనలు రావు, మనకి మోసపు ఆలోచనలు వస్తాయి మళ్ళీ. అదే ఇక్కడ మనం ఆ చూస్తున్నాం అన్నమాట. సో మద్యం సేవించడం, క్షత్రియుడు లేదా వైశ్యుడు భ్రమతో సోమరసాలు తాగడం, ఇవన్నీ ఏంటంటే వచ్చినవన్నీ కూడా ఇట్లాంటి 4 నియమాలను ఉల్లంఘించేటువంటి ఏదైనా సరే మన జీవితాల్లో ఇప్పటికిప్పుడు మనకి ఏం కనబడదు, ఏం అంతా బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ తర్వాత మన ఆలోచనలు, మన స్వభావాలు మొత్తం మార్చేస్తాం అన్నమాట లోపల. ఇది ఎట్లా చెప్పారంటే యాక్చువల్గా ఒక ఒక కథ చెప్తారు అనమాట. ఒక ఒక వ్యక్తి, ఆ ఒక సాధువు, తను సంచరిస్తూ గ్రామాలు గ్రామాలు తిరుగుతూ సో ఒక ఊరికి వెళ్ళాడు. ఒక ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దగ్గరకు వచ్చరికి బాగా చీకటి అయిపోయింది, ఇంకా కొంచెం అలసిపోయాడు. సో అక్కడ ఉన్న గృహస్థులతో, అమ్మ ఈ రోజు రాత్రికి నేను కొద్దిగా ఇక్కడ సేద తీరొచ్చా అని అడిగాడు. అమ్మ వాళ్ళు ఏమంటారు, మహాభాగ్యం, సాధువులు మా ఇంటికి రావడం మహాభాగ్యం, తప్పకుండా మీరు రాత్రికి పడుకోండి, ఇబ్బంది ఏం లేదు అన్నాడు. సరే మరుసటి రోజు లేచారు. వీళ్ళు లేచి ఆయనకి అతిథి మర్యాదలతో మంచిగా వండి ఆ, ఆయనకి పెట్టారన్నమాట. ఎప్పుడైతే ఆయన తిన్నాడో, తినిన తర్వాత ఇంకా ఆయన అక్కడి నుంచి ఇంకా వాళ్ళకి నేను ఇంక వెళ్ళొస్తానని చెప్పేసి బయటికి వెళ్తున్నాడు.
ఆ వెళ్ళే క్రమంలో తన ఆలోచనలు ఏదైనా దొంగతనం చేద్దామా, ఏదైనా దొంగతనం చేద్దామా అని లోపల పదే పదే లోపల తెలియకుండా 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 ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఇతనికి అర్థం ఆలోచిస్తున్నాడు అసలు నేను ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాలు అయింది నేను ఎంతో ప్రశాంతంగా ఆలోచనలన్నీ కూడా చాలా స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ఎందుకు ఈ విధంగా చాలా కొంచెం ఆందోళనకరంగా ఉంది. ఆలోచనలు ఎ- ఎవరిదో కొట్టేయాలి అని నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తా ఉన్నాయి అని చెప్పి మదన పడుతూ ఆ, ఆలోచిస్తున్నాడు అనమాట. ఎక్కడ తేడా కొట్టిందబ్బా అని. కొంచెం వెళ్ళాడు కదా అక్కడ. అది ఆ ఊరు దాటి పోతూ ఉన్నాడు. ఆ తనకి ఆలోచన వచ్చేసరికి ఆ ఊర్లో వాళ్ళని అడిగాడు అనమాట. ఏంటి ఇప్పుడు నేను పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నాను రాత్రి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటని అడిగాడు. అడిగితే ఆ, వాళ్ళు వాళ్ళు దొంగతనాలు చేసే స్వభావం ఉంది వాళ్ళకి అని ఆ వ్యక్తి చెప్పాడు. అప్పుడు అతనికి అర్థమైంది అనమాట. ఈ దొంగతనం చేసే స్వభావం, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఎందుకంటే వండే వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా వండుతారో దాని ఆలోచనలు తినే వాళ్ళకి వచ్చేస్తాయి. అతను సాధువు కాబట్టి, సత్వగుణంలో ఉన్నాడు కాబట్టి అతను ఈ ఆలోచన ఐడెంటిఫై చేయగలిగాడు. ఇప్పుడు మనం తమోగుణంలో ఉంటాం కదా. తమోగుణంలో ఉన్న వాళ్ళకి ఇంత సెన్సిటివ్ విషయాలు ఎట్లా అర్థమవుతాయి మనకి? అలాగే మనం మాంసం తినేటప్పుడు కావచ్చు, ఇంకోటి కానీ యాక్చువల్గా ఆ వైబ్రేషన్ చాలా ఉన్నాయి. కాకపోతే మనం తమోగుణంలో ఉన్నాం కాబట్టి ఆ వైబ్రేషన్స్ మనం మన దాన్ని వాటిని పట్టలేమన్నమాట. అలాగే ఎట్లా అంటే శరీరం పనిచేసి పనిచేసి మొద్దుబారిపోయింది అనుకోండి ఇక్కడ. వాళ్ళ చేతులు బాగా రఫ్ అయిపోతాయి. వాళ్ళకి మనం పైన టచ్ చేసినా కూడా వాళ్ళకి అసలు ఆ చలనం కూడా ఉండదు వాళ్ళకి. కానీ మనం టచ్ చేస్తున్నాం కానీ వాళ్ళకి అది తగలదు. ఎందుకంటే అంత రఫ్ అయిపోయింది అనమాట ఇక్కడ చేతి. ఎందుకంటే చేసి అట్లా మనం గత జన్మపు వాసనలో ఇక్కడ వల్ల ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక విధంగా పెరగడం వల్ల మనకి ఈ ఆలోచన, ఈ సెన్సిటివ్ గా ఉండే ఈ ఆలోచనలు మనకి అంతు పట్టవన్నమాట అవి. కానీ వాటి ప్రభావాలన్నీ మన మీద ఉన్నాయి అన్నమాట. మన మీద ఆ ప్రభావాలు ఉన్నాయి. అది మనం గమనించలేము అసలు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది కాబట్టి, చాలా కామన్ గా జరుగుతూ ఉంటది కాబట్టి ఇదేం పెద్ద విషయం కాదనుకున్నట్టుగా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. పెద్ద విషయమే కాదు అనుకున్నట్టుగా అనుకున్నాం. కానీ చాలా పెద్ద ప్రభావం ఉందన్నమాట. అందుకే మనం ప్రతిదీ కూడా దయచేసి ఆ, మీరు నైవేద్యం పెట్టుకొని తినండి. ఎవరు మనం తీసుకున్న కూరగాయలు, మనకి సర్కిల్ చేసే డబ్బులు, ఓకేనా, ఎవరెవరి ప్రభావాలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు అన్నమాట. అందుకే మనకి అలాంటి ఆలోచనలు వచ్చి మళ్ళీ మనం నిస్సహాయంగా వెళ్ళి మళ్ళీ పాపం చేయాల్సి వస్తుందనే స్థితికి వెళ్ళిపోతాం. నిస్సహాయంగా తెలిసి కూడా లోపల ఉన్న శక్తులు కామ్గా ఉండేవి. పోయి చెయ్యి బుద్ధి చెప్పండి ఒక పక్క. అది అధర్మం అది మనం చేయకూడదు అంటే, లేదు లేదు నువ్వు చెయ్యి లోపల నుంచి ఆ ఫోర్స్ ఎందుకు వస్తుందంటే ఇలాంటివి వాసనలు పదే పదే పేర్కొని పోవడం వల్ల ఒకరు మన చేత నిస్సహాయంగా చేపిస్తాయి అవి. సో ఇంత చరిత్ర ఉందన్నమాట. అందుకే మనం ప్రతిదీ కూడా ఓకేనా. ఇప్పుడు మనం జీతాలు తీసుకుంటున్నాం, మనమేమో న్యాయంగానే జీతాలు తీసుకుంటున్నాం మనం చేసిన దానికి. కానీ ఆ డబ్బు మంచిది కాదు. అదంతా అదంతా పాపపు సొమ్ము అనమాట చుట్టుపక్కల. అందుకే మనం ఏ వస్తువు కొన్నా సరే భగవంతుడికి ఎందుకు మనం పూజ చేస్తున్నాం, ఏ వస్తువు కొన్నా ఇంకోటి చేసినా భగవంతుడు ఎందుకు చేస్తున్నాం అంటే వాటి ప్రభావం మన మీద పడకుండా. ఇంకా మనం కబ్జా చేసిన గ్రౌండ్ లో మనం ఇల్లు కట్టుకోవాలి అనుకోండి, ఆలోచనలు ఎట్టుంటాయి ఇంకా. సో అందువల్లనే రాను మనుషుల్లో రాక్షసత్వం ఎందుకు పెరుగుతుంది? మనుషుల్లో కోపము, ఆవేశము, ఉద్రకతలు ఎందుకు అంత అంత చిన్న చిన్న విషయాలకి ఏ స్థాయికి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే ఇట్లా సర్క్యులేట్ అయ్యి దాంట్లో మనం ఆ, వాటి మీద మనం ఆధారపడుతూ వాటితో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.
తక్కువ కులంలో పుట్టిన వారు గర్వంతో తమకంటే గొప్పవారైన పుట్టుక, తపస్సు, విద్య, ప్రవర్తన, కులం లేదా ఆశ్రమం పరంగా వారికి గౌరవం ఇవ్వకపోవడం. సో ఇవ్వకపోవడం. క్షరకర్దమ, బురద కొలను, వారిని బురదతో నిండిన కొలనులోకి తలకిందులుగా విసిరివేస్తారు. అక్కడ వారు తీవ్రమైన వేదన అనుభవిస్తారు. అంటే కింద వాళ్ళు పై వాళ్ళని గౌరవించాలి. బ్రాహ్మణుని క్షత్రియులు ఎప్పుడు గౌరవించాలి? క్షత్రియులు వైశ్యుల్ని ఎప్పుడు గౌరవించాలి? అట్లా శూద్రులు వైశ్యులను గౌరవించాలి. అంటే చండాలులు శూద్రులను గౌరవించాలి. అట్లా చిన్న వయసు ఉన్న వాళ్ళు పెద్ద వయసు వాళ్ళకి గౌరవించాలి. కింద స్థాయిలో ఉన్న వాళ్ళు పై స్థాయి వాళ్ళకి గౌరవించాలి. సో అది 100% అది అది నెరవేర్చాలి. అలా వాళ్ళని అగౌరవపరచడం, వాళ్ళని అవమానించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అలాంటి వాళ్ళకి తలకిందులుగా విసిరివేసి అక్కడ వారు తీవ్రమైన వేదనని అనుభవిస్తారు. ఇక్కడేమో పైనుంచి నేల మీద పైన కొండ మీద నుంచి విసిరేస్తాం తలకిందులుగా. ఏది అక్కడ అభిచీమత్లో, ఇక్కడేమో క్షరకర్దమలో మాత్రం నీటిలో బురద నిండిన కొలనులో తలకిందులుగా విసిరివేస్తారు. ఊపిరి ఆడకుండా తీవ్రమైన ఆవేదనని వాళ్ళు అనుభవిస్తారు. భైరవుడికి లేదా భద్రకాళికి నరబలి ఇచ్చి ఆ బాధితుడి మాంసం తినడం. రక్షోగణ భోజన, రాక్షసుల చేత నరకబడడం. వారు చంపిన బాధితుల రాక్షసుల రూపంలో వచ్చి వారిని పదునైన కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి వారి రక్తాన్ని తాగుతూ ఆనందంతో నాట్యం చేస్తారు. హ్మ్. నరబలిలు ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు అంతా చేస్తున్నారు కదా. ఆ అంటే వాళ్ళ ఇల్లు బాగుండాలన్నా లేకపోతే వాళ్ళ వ్యాపారం బాగుండాలన్నా ఎవడో వచ్చి చెప్పరు అనమాట. ఎప్పుడు నరబలి జరిగితే మీకు అన్ని బాగా అయిపోతాయి, ఈ నరబలి చేస్తే మీకు అన్ని కలిసి వస్తాయి, ఇంకా ఇంకా ఆ, మీరు ఇంకా గొప్పవాళ్ళు అవుతారు, ఇంకా మీరు ఎంత గొప్పవాళ్ళైనా సరే ఏదైనా 20 సంవత్సరాలే కదా అంతా కూడా, ఎంత గొప్పవాళ్ళైనా కూడా. కానీ అదే చెప్తున్నాను, మన పదే పదే ఒక మాట చెప్తున్నాను. మనము ఆ ఒక్క జీవితం కోసం, ఆ ఒక్క జీవితంలో మనకి ఏదో కొంత పొందడం కోసం మనం చేసే ఈ పనులన్నీ కొన్ని వందల వేల సంవత్సరాలు, కొన్ని వందల వేల జన్మలు మనం దాని ప్రభావం చూస్తున్నాం అంటే మనం పొందిన లాభం ఎంత అసలు? మనం పొందిన లాభం నథింగ్ అన్నమాట అసలు. కానీ మనం అనుభవించబోయేది మాత్రం మన ఊహకు అందట్లేదు. అందుకే ప్రభువులు అంటారు, ఎట్లో గట్లా భరిస్తూ ఎటోటి గడిపేయండి ఈ జీవితం భగవంతుడి సేవలో. ఏదో ఒకటి వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. చలికాలం వస్తుంటది, ఎండాకాలం వస్తుంటుంది, వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. సుఖాలు వస్తుంటాయి, పోతా ఉంటాయి. దానికోసం మీరు అనవసరంగా ఏదో ఒక 20 సంవత్సరాలు బతికే దానికి ఎందుకు ఇంత మనం వచ్చేసి ఆ, ఇంకొకరిని ఇబ్బంది పెట్టి, ఇంకొకరిని కష్టపెట్టి, ఇంకొకరిని ఆ, గందరగోళం చేసుకొని ఎందుకు అంత మనకి? ఏదో అంటే అన్నారులే, పోతే పోయారులే, భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పి మనము ఓపికతో సహనంతో ఎట్టొకట మన మనం ఓపికతో అంటే భరిస్తూ మనం ముందుకు వెళ్ళిపోయామనుకో, అసలు దీంతో ఇంకా అసలు ఇట్లాంటి బతుకే ఇంకా ఒక బతుకు మనకి లేకుండా మనం చేసుకోవచ్చు. ఏం చేసినా 10-20 సంవత్సరాలే, అంతకు మించి ఏం చేయలేము మనం. అది కూడా మనకు అంత ఆయుష్ ఉంటే. దానికోసం మనం రొయ్యల వ్యాపారం అని, చేపల వ్యాపారం అని, మన వ్యాపారం ఎన్ని చేపలు మనం అవుతాం, అన్ని సార్లు చేప జన్మలు ఎత్తాలి మళ్ళీ మనం. వాటికి రిలేటెడ్ ఉన్న ఏ వ్యాపారం మనకు అవసరం లేదు, వాటి రిలేటెడ్ ఉన్న ఏ ఉద్యోగం మనకు అవసరం లేదు. ఎందుకంటే మహాభారతంలో ఏం చెప్తారంటే మాంసం తిన్నాడు, మాంసం తినే ఇది ఏదైతే పాపం ఉందో ఆ మాంసం తినడానికి ఎవడైతే పెంచాడో ఆ కోళ్ళని, అవి ఎవడైతే కొని మార్కెట్కి కట్ చేశారో అవి తేవడానికి వెళ్ళిన వాళ్ళకి తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ కూర వండిన వాళ్ళకి ఆ రోజు ఎంతమంది తిన్నారో అందరికీ అకౌంట్ వస్తుంది. అందరికీ అకౌంట్ వస్తుంది అనమాట, మొత్తం అకౌంట్ వస్తుంది. భగవానుడు
ఆ, మేము నరకలేదు కదా వాటిల్ని, మేము చంపలేదు కదా, మేము తింటున్నాం కదా. మరి చంపాడు. మేమైతే చంపడంలో మా చేతులు ఏం లేవు దాంట్లో చంపడంలో. సో మాకు దానికి సంబంధం లేదు. మేము వచ్చి తిన్నాం అంతే. మేము కొంతమంది నేను తీసుకొచ్చి ఇచ్చాను అంతే, నాకు సంబంధం లేదు అది. నేను తినను, బట్ నేను తీసుకొచ్చి ఇచ్చాను. మొత్తం అందరికీ అకౌంట్ యాడ్ అవుతుంది అందరికి. సో చాలా 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 జాగ్రత్తగా, అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చూసుకొని, పరిస్థితులను అర్థం చేసుకొని మెలగాల్సిన టైం వస్తుంది. శరణు కోరిన జంతువులను శూలలతో పొడిచి బొమ్మలతో ఆడుకున్నట్లుగా హింసించడం. శరణు కోరినటువంటి జంతువులు అంటే అవి ట్రాప్ అయిపోయాయి. అంటే జంతువులు, కుక్కలు మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అంటే ఆడుకోవడం అనమాట. అవి ఎట్లా బాధపడతాయి చూడాలి నేను. మనం చూసారా ఒకసారి తూనీగలు ఉంటాయి. తూనీగల్ని మనం అదే చిన్నపిల్లలు అప్పుడు ఏం చేస్తుంటారు, వాటికి దారం కట్టి వాటితో ఆడుతుంటారు. లేకపోతే కొంతమందికి ఏం చేయాలో తెలియక వాళ్ళ కళ్ళల్లో గుచ్చుతూ ఉంటారు అనమాట, ఏదో ఒకటి తీసుకొని. ఆ, అంటే వాటిని జంతువుని శూలాలతో పొడవడము, లేకపోతే బొమ్మలతో పొడవడం అంటే అవి బాధపడుతుంటే, అవి ఏడుస్తుంటే కొంతమందికి అదొక ఆనందం అన్నమాట. ఆ అరుపులు, అది ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని చూడాలి అనేటట్టుగా. దీనిని శూలప్రోత, సూది వంటి శూలాలు. వారి శరీరాన్ని పదునైన సూది వంటి శూలాలతో గుచ్చుతారు. వారు ఆకలి దప్పులతో అలమటిస్తూ పక్షులు, గిద్దలు, కొంగలు చేత పీకు తినబడతారు. సో శూలాలతో గుచ్చుతారు. అసూయగల పాము వలె ఎప్పుడూ కోపంతో ఉంటూ ఇతర జీవులకు బాధ కలిగించడం. అంటే మనుషులు ఎప్పుడు అసూయగల పాము వల్ల ఎప్పుడు కోపంతోనే ఉంటారు అన్నమాట వీళ్ళు. వాళ్ళ కోపం వల్ల ఇతరులు బాగా తీవ్రంగా ఇది పడుతుంటారు. అది ఒకసారి మనం పనిచేసే దగ్గర, ఇంటి దగ్గర, ఎక్కడో దగ్గర నిత్యం ఆ, కోపంగా ఉంటూ ఉంటే వేరే వాళ్ళు ఆ టార్చర్ అనుభవించలేకపోతారు అన్నమాట. దందసూక అంటే సర్పాలు. 5 లేదా 7 పడగల గల సర్పాలు పాములు ఎలుకలను మింగినట్లుగా వీరిని మింగేస్తాయి. ఎలుకలు మింగినట్టుగా మింగేస్తాయి అంట పాములు అక్కడ. ఇతర జీవులను చీకటి గదుల్లో లేదా గుహల్లో బంధించడం. యాక్చువల్ గా మనం చాలా సరదాగా తెచ్చుకుంటుంటాం అనమాట. రామచిలకలు వాటిని ఒక కేజీలో మనం బంధిస్తుంటాం. అవన్నీ మనం అసలు అవసరం లేదు, అవి హ్యాపీగా తిరగాలి. మనం ఏదో కుక్కల్ని పిల్లలు తెచ్చుకొని ఒక దాంట్లో పెట్టేసుకొని వాటికి కావాల్సినవన్నీ ఫీడ్ చేస్తూ ఉంటాం, అవి చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇవన్నీ అది ఎటువంటి కర్మలకు దారితీస్తాయి అయినా అంటే అది మా ఇష్టం, మేము చేసుకుంటా ఉంటాం. సరే, ఎవరి జీవితాల్లో వాళ్ళు. అవట నిరోధన. చీకటి బావులు. వారిని విషపూరితమైన పొగ మరియు చీకటితో నిండిన బావుల్లోకి నెట్టివేస్తారు. అక్కడ వారు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతారు. అంటే అదే ఇక్కడ జీవుల్ని చీకటి గదులు పెట్టారు, మీరు చూసారా? ఆ, ఇప్పుడు ఇంకోటి వచ్చింది. ఎవరైతే కోళ్ళను పెంచుతున్నారో ఆ కోళ్ళు పెంచే వాళ్ళు మీరు కానీ పోయి చూస్తే లోపల ఎట్లా వాటిని, ఎటువంటి పరిస్థితిలో వాటిని పెడతారు, వాటికి ఎటువంటి, అవి ఏ స్థితిలో, అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు. ఉమ్, ఆ కోర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు పెద్ద పెద్ద ట్రక్కుల్లో. అవి ఆ కేజెస్ లో వాటిని పెట్టినప్పుడు ఒక, అది చిన్న కేజీలో ఒక 5-6 పెట్టేస్తారు అన్నమాట, కుక్కేస్తారు దాన్ని. సో పైన మొత్తం డేరా వేసారు అనుకోండి, పైన మొత్తం క్లోజ్ చేసి ఉంటాయి, లోపల అవి ఉడికిపోతా ఉంటాయి అన్నమాట. చీకటిగా ఆ గుహల్లో బంధించినట్టుగా అవన్నీ. సో వాళ్ళు ఎటువంటి ఇదవుతుందో చూడు అది చెప్తున్నారు. సో సో పొగ, విషపూరితమైనటువంటి పొగ మరియు చీకటితో నిండిన బావుల్లో నెట్టివేస్తారు. ఊపిరాడక ఊపిరిపోతలు. ఒక గృహస్థుడు తన వద్దకు వచ్చిన అతిథులను లేదా సందర్శకులను వారిని దహించేంత క్రూరమైన చూపులతో చూసినట్లయితే ఏమంత బాధ, పిలవకపోతే చాలు కదా. అతిథులను ఏంది ఈ టైంకి వచ్చాడా, ఇప్పుడు వచ్చాడా,
నేను నిద్రపోయే టైం అని తెలీదా, మేము ఆ టైం అని తెలీదా అని చెప్పేసి మనం వాళ్ళని, అంటే వాళ్ళని దాన్ని ఏమంటారు, కోపంగా చూడడం. సో వాళ్ళని దహించే అంత అట్లా అన్నప్పుడు పర్యావర్తన అంటే కళ్ళు పీకివేయడం. ఎవరైనా అంటే ఉరుని చూశాడు కాబట్టి కళ్ళు పీకేస్తున్నాం. సో కఠినమైన కళ్ళు కలిగిన గద్దలు, కొంగలు, కాకులు మరియు ఇతర పక్షులు అతనిని తీక్షణంగా చూస్తాయి. అవి ఒక్కసారిగా పైకి దూకి అతని కళ్ళను బలంగా పీకేస్తాయి. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే. ఎందుకంటే గృహస్థ ధర్మము వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా పెట్టేది గృహస్థ ధర్మం. అట్లయితే బ్రహ్మచారి ధర్మం వచ్చి శాస్త్రాలు చదవాలను, గృహస్థ ధర్మం మాత్రం వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళని వీలైనంత వరకు ఆ, ప్రేమగా తీసుకొని వచ్చి వాళ్ళకి ఏదైనా నీళ్ళో ఏదైనా ఇచ్చి 2 నిమిషాలు మాట్లాడి పంపించేయడం అనేది గృహస్థ ధర్మం అన్నమాట. సో దాన్ని పూర్తిగా ఉల్లంఘించిన పరిస్థితులు అన్నమాట. సంపద పట్ల గర్వంతో ఉండడం, దానిని కోల్పోతామనే భయంతో జీవించడం మరియు మరింత సంపాదించడానికి పాపాలు చేయడం, ఇటువంటి వ్యక్తులు వక్ర దృష్టి కలిగిన ఉంటారు మరియు నిజమైన సంతోషం లేకుండా దెయ్యాల వలె జీవిస్తారు. సంపద ఉందని గర్వం ఉంది, కోల్పోతామేమో అని భయం ఉంది. మరింత సంపాదించాలి అంటే భయం పోతుందని భయం కాదు, ఇది సరిపోద్ది ఇంకా సంపాదించుకుంటే మేనని ఓకేనా పాపాలు చేయడానికి. ఎందుకంటే ఏదైనా డబ్బు నిదానంగా పెరిగిందంటే వాళ్ళు ధర్మంగా ఉన్నట్టు ఇంచుమించు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ విపరీతంగా పెరిగింది అనుకోండి అంటే ఖచ్చితంగా ఏదో ఒక పాపం చేయాల్సిందే, ఇల్లీగల్ గా ఏదో చేయాల్సిందే. అటువంటి వాళ్ళు అసలు సంతోషం, వాళ్ళు సంతోషం లేకుండా ఉంటారు. వాళ్ళు దేయాల వల్ల ఎప్పుడు జీవిస్తూ ఉంటారు. సూచిమూక కుట్టడం, యమదుతులో నేర్పరిగల దర్జీల వలె బట్టలు నేసే నేతగాళ్ల మాదిరిగా అతని శరీరాన్ని అంతటా దారంతో కుట్టి శిక్షిస్తారు. ఇంకా లెక్కన ఎత్తుకుంటే ఇక అందరూ అందరూ పరిస్థితి ఏ స్థితిలో ఉన్నారో అది మనకి అర్థమవుతాం. తర్వాత విరాట్ రూపం గురించి, యమలోకంలో వేల నరక లోకాలు ఉన్నాయి. అందరూ వారి చేసిన దుర్మార్గం యొక్క తీవ్రతను బట్టి ఈ వివిధ గ్రహాల్లోకి ప్రవేశించాలి. అయితే పుణ్యాత్ములు ఇతర దేవతల గ్రహాల్లోకి ప్రవేశిస్తారు. అయినప్పటికీ పుణ్యాత్ములు దుర్మార్గులు వారి కర్మ ఫలాలను ముగిసిన తర్వాత తిరిగి భూమికి తిరిగి తీసుకురాబడతారు. మనకి భగవద్గీతలో కూడా పుణ్యం క్షీణించినంతనే మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సిందే. సో కృష్ణుడు ఆ 8వ అధ్యాయం 15వ శ్లోకంలో మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమం గతః. సో నన్ను చేరుకున్నటువంటి పుణ్యాత్ములు, ఆ, మహాత్ములు, వాళ్ళు ఈ దుఃఖాలయం అశాశ్వతం, ఈ లోకానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. నా లోకానికి వచ్చిన వాళ్ళు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. నాప్నువంతి మహాత్మనః అంటే ఆ మహాత్ములు పరమసిద్ధి, నా లోకం జరిగినది ఇది వాళ్ళ హైయెస్ట్ హైయెస్ట్ లోకానికి వచ్చేసారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు, ఈ దుఃఖాలలో మళ్ళీ రావాల్సిన అవసరం లేదు అంటాడు అనమాట. భగవంతుని శక్తి మరియు గుణాలచే సృష్టించబడిన బాహ్య శరీరాన్ని సాధారణంగా విరాట్ రూపం అని పిలుస్తారు. ఎవరైనా ఈ విరాట్ రూపంను విశ్వాసంతో చదివినా విన్నా లేదా భాగవత ధర్మాన్ని ప్రచారం చేసినా భక్తి క్రమంగా వృద్ధి చెందుతాయి. ఈ చైతన్యాన్ని పెంపొందించడం చాలా కష్టమైనప్పటికీ తమను తాము పవిత్రం చేసుకొని క్రమంగా భగవంతుని పొందగలుగుతారు. అంతిమంగా ఎవరు అయినా సరే, అంటే ఇప్పుడు ఈ ఈ ఈ ఈ పాపాలు చేస్తున్నాం మనం, ఓకే, తెలుసో తెలియకో చేసేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంట? మనం సాధన చేస్తే కొంతమంది విరాట్ రూపం మీద వాళ్ళు ధ్యానం చేస్తారు. విశ్వాసంతో ఆ రూపం గురించి చదివినా విన్నా లేదా భాగవత్ ధర్మాన్ని ప్రచారం చేసిన, అంటే ఇప్పుడు మనం చేసేది భాగవత్ ధర్మాన్ని భగవద్ గురించి మనం ప్రచారం చేసిన భక్తి క్రమంగా వృద్ధి చెందుతాయి.
ఈ చైతన్యాన్ని పెంపొందించుకోవడం చాలా కష్టమైనప్పటికీ తమను తాము పవిత్రం చేసుకొని క్రమంగా భగవంతుని పొందగలుగుతారు. అంటే వీటన్నిటి నుంచి వీళ్ళు బయటపడిపోతారు. వీటి వీటి యొక్క ప్రస్తావనే మన జీవితంలో మళ్ళీ భవిష్యత్తులో మనం చూడకుండా కంప్లీట్ గా వీళ్ళు భగవద్ధామాన్ని చేరుకునేస్తారు. పరమ జీవన మార్గాన్ని ఆకర్షింపబడని బడిన వాడు మొదట విరాట్ రూపాన్ని సంస్కరించుకోవడం స్మరించుకోవడం ద్వారా తన మనసుని నియంత్రించుకోవాలి. క్రమంగా కృష్ణుని ఆధ్యాత్మిక రూపాన్ని స్మరించుకోవాలి. అప్పుడు భక్తి సేవ ద్వారా భక్తుల గమ్యమైన భగవంతుని ఆధ్యాత్మిక రూపాన్ని సాక్షాత్కరించుకోగలరు. తద్వారా అతని జీవితం సఫలమవుతుంది. సో అల్టిమేట్ గా ఏం చెప్తున్నారు? కృష్ణ భక్తితో ఉంటేనే, కృష్ణుని స్మరించుకుంటే వీటన్నిటి నుంచి బయటపడిపోతావు. అదే అన్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం, మాం ఏకం, నన్ను శరణు వేడితే, నన్ను మాత్రమే శరణు వేడితే, అహం త్వం సర్వ, నేను మొత్తం నీ పాపాలు నేను చూసుకుంటాను, చూసుకొని నేను మీకు మోక్షాన్ని ఇచ్చేస్తాను. మీరు చూడండి, స్టార్టింగ్ స్టేజ్ లో విశ్వరూపాన్ని స్మరించుకుంటారు. తర్వాత కృష్ణుని యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని, తర్వాత క్రమంగా కృష్ణుని ఆధ్యాత్మిక రూపాన్ని స్మరించుకోవాలి. ఆ తర్వాత అసలైనటువంటి త్రిభంగ లలితం, కృష్ణుడి యొక్క వేణునాథంతో పెట్టిన ఆ రూపాన్ని స్మరించుకోండి. అంటే కాలక్రమంలో నెమ్మదిగా మనం ఎన్నో జన్మల తర్వాత భగవంతుడి యొక్క అసలైనటువంటి రూపం, నీలమేఘ శ్యామ త్రిభంగ లలిత ఉన్నటువంటి ఆ రూపాన్ని మనం అల్టిమేట్ గా స్మరించుకొని ఇక్కడి నుంచి సఫలం అయిపోద్ది జీవితం. చివరికి ఈ భూగోళాన్ని మరియు ఈ భూగోళాన్ని, ఇతర గ్రహాల మండలాలను, వాటి భూభాగాలను, అదో గ్రహ మండలాలను, దిక్కులను, నరక మండలాలను మరియు నక్షత్రాలను కూడా వివరించాను. ఇవన్నీ కలిసి భగవంతుని యొక్క బృహత్తర భౌతిక రూపమైన విరాట్ రూపాన్ని ఏర్పరుస్తాయి. దీనిపైన సమస్త జీవులు విశ్రమిస్తాయి. ఈ విధంగా నేను భగవంతుని బాహ్య శరీరం యొక్క అద్భుతమైన విస్తృతిని వివరించాను. సో ఫైనల్ గా పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి, ఎక్కడో ప్రియవ్రత్ మహారాజు 7 ద్వీపాలను చేశాడు, అక్కడ స్టార్ట్ అయ్యి అన్నిటిని మనం చూసుకొని, అన్నిటిని వివరించుకొని, ఆఖరికి అక్కడున్న నరక లోకాలకు కూడా మనం వివరించుకోండి. సో కాబట్టి ఇప్పుడు సుఖదేవ్ కోసం అన్నాడు, కాబట్టి నువ్వు అడిగినవన్నీ నేను ఇంచుమించుగా నేను నీకు వివరించేశాను అని చెప్పడం. సో ఆ విధంగా మనం 5వ స్కందం మనం ముగించేశాం. తర్వాత మనం 6వ స్కందానికి వెళ్తున్నాం. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఇట్లా నరకలోకాల్లో ఇలా అనుభవిస్తున్నారే పాపం, వీళ్ళు ఎలా బయటపడతారు, వీళ్ళు ఏం చేస్తే బయటపడతారు, అసలు ఎట్లా, వీళ్ళ గురించి వీళ్ళకి ఇంక వేరే మార్గం ఏమైనా ఉందా, అసలు వీళ్ళు పోయి ఇంకెప్పుడు మా జన్మ ఎత్తారు, మనం జన్మ ఎత్తితే ఇంకెప్పుడు వీళ్ళు శాస్త్రాలు నేర్చుకుంటారు, ఇంకెప్పుడు వీళ్ళు యజ్ఞాలు చేస్తారు, ఇవన్నీ అయ్యే పనేనా అసలు 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 వీళ్ళు ఇంకా ఈ స్వభావంతో మళ్ళీ పుడితే మళ్ళీ వాళ్ళు ఎట్ట బయటకు వస్తారు? ఇంకా అదే స్వభావంతో మళ్ళీ జీవిస్తే మళ్ళీ అదే స్థితిలోకి మళ్ళీ వెళ్తారు కదా. అదే మనం డిస్కస్ చేస్తున్నాం. నేను పరీక్షిత్ మహారాజు అతనే చనిపోబోతున్నాడు, ఇప్పుడు అతనే చనిపోబోతున్నాడు, కానీ ఇతర జీవుల పట్ల తాను ఆలోచిస్తున్నాడు. అంటే ఆ స్థాయి మనము ఇతరుల పట్ల మనకి అంత కన్సర్న్ మనకు కానీ ఉంటే, ఇప్పుడే మనం కృష్ణుడి గురించి ప్రశాంతంగా ఆలోచిస్తున్నాం. మనము, నేను, నా కుటుంబం, నేను, నా భక్తి, నా కుటుంబం, అంతే. అని భక్తి భక్తి చేసేవాళ్ళు సెల్ఫ్లెస్ గా ఉండాలి. ఎంత వినేవాళ్ళు అంటా ఉంటారు, అవమానిస్తుంటారు, మనల్ని హేళన చేస్తుంటారు, మనల్ని మీరు కూడా చేరిపోయారా, మీరు కూడా దిగిపోయారా దీంట్లో అంటే వందల వేలు అంటే వాళ్ళకి ఏముంది, నోరు ఉంది, ఏమైనా అంటారు. కానీ మనకి కన్సర్న్ ఉండాలి. మనం ఉన్నాము, మనం చేసుకుంటున్నాం కదా, మనం ముందుకు వెళ్తున్నాం, ఈ మార్గం మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలా, మనకి మన అయిన వాళ్ళకి చెప్పాలి. పరీక్షిత్ మహారాజు తన చచ్చిపోతున్నా కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు దాంట్లో మనకు కనీసం 1% అయినా మనకు ఉండాలి కదా. మనం అంతకంటే కొంచెం బెటర్ పొజిషన్ లో ఉన్నాం, ఎంతో కొంత మనకి సిద్ధాంతం అర్థమైంది,
భగవంతుడి అనుగ్రహం వల్ల ఎంతో కొంత మనం సాధన చేస్తుంది. మరి ఇతరులు కూడా మనం బయట పడేయాలి కదా. వాళ్ళు ఏదో అటు అంటారు, నేనంటే ఎవరు పట్టించుకోరు, నేనంటే ఎవడు వినడు, కాబట్టి నేను గమ్ముగా ఉంటాను. వెళ్తే వాళ్ళు మరి రెండు మాటలు అటు ఇటు అంటారు, కాబట్టి నేను గమ్ముగా ఉంటాను. మనకి ఎందుకులే అయ్యన్ని, మనకు అవసరం అయ్యన్ని. అట్లా కుంచిత స్వభావం ఉండే వాళ్ళకి ఇప్పుడు బయటపడలేరు ఇక్కడ నుంచి. సెల్ఫిష్ నుంచి సెల్ఫ్లెస్ అయ్యేదాకా ఏడే ఉంటాం మనం. నేను చేసుకుంటే చాలులే, నన్ను నేను ఉద్ధరించుకుంటే చాలులే, నా జీవితం ఇక్కడ అయిపోతే చాలులే. వైష్ణవుడు అంటే భక్తుడు అంటే తను వేరే వాళ్ళ దుఃఖాలను చూసి తాను బాగుండలేడు, తను కూడా బాధపడతాడు. సో వీళ్ళల్లో ఇక్కడ ఉన్న భక్తులందరూ భాగవత భక్తులు దాంట్లో 1% మన సెల్ఫ్లెస్ గా ఉండగలిగితే, 1% చాలు. నిజంగా మన జీవితాలు ఎక్కడి నుంచి బయటపడిపోతాయి ఇక్కడ నుంచి. సో ఎలా వీళ్ళు వెళ్తారు అన్నప్పుడు పరిషత్ మహారాజ్ అడిగితే అప్పుడు సుఖదేవ్ గోస్వామి అప్పుడు అజామినుడి కథ చెప్తారు అనమాట. సో సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎన్నో ఆ, మన జీవితంలో మన చుట్టుపక్కల ఉండే ఆ, పరిసర పరిస్థితుల్లో ఒక ఒక వ్యక్తి ఆ, ఎటువంటి భ్రమకి, ఎటువంటి మోహానికి లోనవుతాడు ఇప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితుల్లో. తను ఎలా ఒక హై స్థితిలో ఉన్నవాడు ఎలా తను దిగజారిపోతాడు జీవిత ప్రమాణాల్లో. తర్వాత అతను ఎటువంటి స్థితికి దిగజారిపోయి ఎటువంటి కార్యాలు చేస్తాడు, ఆ తర్వాత ఎట్లా అతను మళ్ళీ బయటపడే ఛాన్స్ అతనికి ఎలా వస్తుంది, అజామినుడు గురించి. సో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది ముందుకు. ఇంక మీదటి నుంచి మనకి ఇట్లా టెక్నికల్ గా ఇంకా ఆ, ఇదయ్యే అంశాలు ఇంకా ఉండవు అన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మంచిగా ఆ, ఆ, మంచి మంచి కథలతో ఇంకా ముందుకు వెళ్తుంది అనమాట. మంచి మంచి పాఠాలు నేర్చుకుంటూ ఇలాంటిగా కొనసాగుతుంది అనమాట.